అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 20 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురు వచ్చే శివశక్తి రాజు గారు. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ప్రతి ఒక్క సమస్యని విత్ ఇన్ డేస్లో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అయితే మన గురువుగారు చెప్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము వీరి యొక్క జాతకంలో రేపటి రోజున అయితే ప్రత్యేకమైన 3 గంటల సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ కూడా తీసుకురాబోతుందండి. రేపటి రోజున మీకు ముఖ్యంగా ఇది చూసేటట్టుగా మీరు ఊహించని వ్యక్తి, మీరు ఎదురు చూడని సమాచారం, మీరు ఆశించని అవకాశం, అవన్నీ కూడా రేపటి రోజున మీకు ఆ 3 గంటల్లో జరిగే అనేక రకాల కూడా పరిస్థితి అయితే ఉందండి. ఇది కనుక మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రేపటి రోజున ఇది యాదృచ్ఛికం అయితే కాదండి. ఇది మీరు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక మార్పు అని కూడా చెప్పుకోవాలి. రేపటి రోజున అయితే ఈ రాశివారు నాయకత్వ గుణం కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు మీ యొక్క గౌరవాన్ని ముందుగా కాపాడుకోవాలనే ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు ఏదో నలుగురు గౌరవిస్తే మీకు ఏదో కడుపు నిండుతుందని కాదండి. నిజమే చెప్పాలంటే ఈ రాశివారికి గౌరవం అనేదే ఒక ముఖ్యమైనటువంటి ఇంధనంగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే మీరు కష్టం మీదే ఎదగాలని అనుకుంటుంటారు. ఎవరో కష్టం మీద మీరు ఎదగటం కానీ లేదా ఎవరో మీకు సహాయం చేయని కానీ మీరు ఎప్పుడు కూడా ఎదురు చూసేటువంటి వ్యక్తులైతే కాదు. ముఖ్యంగా మీరు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ప్రత్యేకమైన స్థాయిలో నిలబడాలని మీకు ఒక ప్రగాఢమైనటువంటి కోరిక, ఒక ప్రగాఢమైన నమ్మకం కూడా ఉంటుందండి. ఎవరి మీద ఆధారపడడం మీకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఒకరి దగ్గర చేయి చాచడం అంటే మీకు ఒక అసహ్యంగా ఉంటుందని చెప్పుకోవాలి. మీరు ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే వెనక తగ్గరు. గత కొన్ని రోజులుగా చూస్తే మీరు కొంత నిరుత్సాహంలో ఉంటారు. మీ కష్టానికి ఫలితం రావట్లేని ఫీలింగ్ మనసులో చాలా బలంగా కూడా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే కొన్ని విషయాల్లో మీకు కానీ ఈ రాశివారు ఎప్పుడూ చివరిలోనే గర్జిస్తూ ఉంటారనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటారు. మీకు గత కొంతకాలంగా చూస్తే ఒక పని నిలిచిపోయిందండి. ఒక వ్యక్తి స్పందించడం లేదు. ఒక అవకాశం చేతిలోకి రాకపోయింది. అదేవిధంగా మీ మీద ఎవరో అనుమానం కూడా పెట్టుకున్న పరిస్థితులు మీరు గత కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నారు. మీరు బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎప్పుడూ మార్పు వస్తే ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూపులకి రేపటి ప్రధానంగా సమాధానం దొరికినట్లయితే అయిద్దండి. ఈ మరీ ముఖ్యంగా రేపటి రోజు ఈ రాశివారు 3 గంటల సమయం అంటే మధ్యాహ్నము 1 నుంచి 4 గంటల మధ్య కావచ్చండి. లేదంటే కొందరికి సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య కావచ్చు. మీ సమయానికి అనుకూలంగా ఇది చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రేపటి 3 విధాలుగా మీకు ట్విస్ట్ని తీసుకొచ్చేందుకు అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. చాలా రోజులుగా ఎంతో పెండింగ్ పడుతూ ఇక జరగదనుకునే పరిస్థితి కూడా రేపటి మీ మధ్య బాగా అనుభవించారు. పెండింగ్లో ఉన్నటువంటి ఒక ఫైల్ కావచ్చు, ఒక డీల్ కావచ్చు, ఒక అనుమతి కావచ్చు, మీకు అకస్మాత్తుగా ఒక్కసారిగా అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కొందరికి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మరికొందరికి బ్రతకడానికి చేసినటువంటి పని ఏదైనా బ్రతుకు తెరవని కూడా అంటారు కదండి. మరి దాంట్లో ఎక్కడ మీకు దేనికి సంబంధించిందైనా కానీ కావచ్చు. మరి ఒకసారిగా కూడా మీరు ముందుకు కదులుతుంది అని చెప్పాలి. మరి ఎదురు చూడని వ్యక్తి నుంచి ఒక మంచి సమాచారం కూడా ఇస్తారండి. మరి అది కూడా మీరు ఊహించిన విధంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పాలి. అయితే మరి 3వ అంశం అవకాశం ఏంటంటే కొత్త ఆదాయ మార్గము లేదా మర్చిపోయిన ఒక డబ్బు విషయం ఇప్పుడు మీకు అనుకూలంగా అయితే మారుతుందని చెప్పాలి.
ఇది మీకు షాక్లు అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు దీన్ని రేపటి ఊహించరుండరు. మరి ఇది మీ యొక్క కర్మ ఫలితం ఆలస్యంగా వచ్చినటువంటి ఒక మంచి విజయంలా చూడవచ్చు. అయితే మరి ఇది రావటానికి అసలు కారణం ఏంటంటే మీరు చాలా కాలంగా కష్టపడ్డము, ఇది మనకు అవకాశం రాదు అని ఎక్కడా కూడా మీరు వదిలేయకుండా మీరు దాన్ని పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరు కష్టపడి దానికోసం ప్రయత్నించడమే దానికి ప్రధాన కారణము. అంతేకాకుండా మీపై ఉన్న అనుమానాలు గత కొంతకాలంలో తొలగిపోవడము అలాంటివి కూడా మీకు రేపటిలో బలంగా అవకాశం అయితే తీసుకురాబోతున్నాయి. మీరు అడ్డుగా ఉన్న వ్యక్తుల యొక్క ప్రభావం, మీపై అడ్డుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు మీకు రావాల్సింది రానియకుండా అడ్డుపడుతూ ఉన్నారో అలాంటి వారందరూ కూడా తొలగిపోవడం కావచ్చు, లేదా కొందరికి బదిలీలు కావడం కావచ్చు. అలాంటి జరగడంతో అలాంటి వాళ్ళ యొక్క ప్రభావం తగ్గడంతో రేపటి మీకు పని ముందుకు రాబోతుంది. అంతే కదండి, మీ యొక్క సహనం పరీక్ష పూర్తవడం ద్వారా జరిగింది. మరి ఈ రాశి వారికి ఒక విషయం గుర్తుంచుకోవాలండి. మరీ ముఖ్యంగా మీకు ఫలితం ఆలస్యంగా వస్తుంది, కానీ ఏది ఫలితం వచ్చినా కూడా అది చాలా పెద్దగా నలుగురు మాట్లాడుకునే విధంగా కూడా ఉంటుందని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున శుక్రవారం ఖచ్చితంగా మీరు గ్రహస్థితి ప్రకారంగా చూసినట్లయితే శుక్రవారం ప్రభావాలు మీకు ఎలా ఉంటాయంటే లాభాలు మరి సంబంధాలు ఏదో మరి మెరుగుదల తీసుకొస్తాయి. మరి సూర్యశక్తి వల్ల గౌరవం పెరుగుతుంది. అగ్నితత్వం యాక్టివ్ అవటం వల్ల మీరు ఆకస్మిక విజయ సూచనలు కూడా ఉన్నాయి. ఈ స్థితి వల్ల మీరు 3 గంటల్లో అనుకోని పరిణామాలు జరుగుతాయి. అయితే రేపటి రోజు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది విషయాలు ఏమిటంటే కనుక ఇది జరగటం వల్ల మీకేంటి లాభ నష్టాలని బలంగా గమనిస్తే మరి మీకే మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదండి, ఆర్థిక లేదా ఉద్యోగంలో ప్రగతి రావడం కూడా జరుగుతుంది. మీ గౌరవం కూడా రెట్టింపు అవుతుందని చెప్పుకోవాలి. అయితే కొన్ని జాగ్రత్తలు ఏంటంటే ఆనందంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిదైతే కాదు. అందరితో వెంటనే షేర్ చేసుకున్నా కూడా దాని ఫలితం అనేది మీకు ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఆ 3 గంటల్లో వచ్చినటువంటి సమాచారాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఏది కూడా వెంటనే స్పందించకూడదు. ఏదైనా కూడా చాలా ప్రత్యేకంగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాన్ని తీసుకోవాలి. అయితే ఉదయము అన్ని రకాల కొత్త నీరును అర్పించండి. ఎన్ని రకాలు కూడా మీరు రేపటి రోజున అమ్మవారి యొక్క ఆరాధన మీకు అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఇంట్లో ఎక్కడైనా సరే దగ్గరలో ఎక్కడ అమ్మవారి గురించి వెళ్ళి దీపం వెలిగించుకొని రావడం అయితే మంచిది. ఏదైనా సరే అమ్మవారికి తీపి నైవేద్యంగా సమర్పించండి. ఇక రేపటి రోజు మీకు మంచి ఫలితాలు అయితే తీసుకొస్తాయండి. ఇలా చేస్తే ఇచ్చిన అవకాశం వచ్చిన అవకాశం అయితే స్థిరంగా అయితే నిలబడుతుందన్నమాట. అలాగే లాభం కూడా పెరగడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే కనుక రేపటి విషయం ఏంటంటే ఈ రాశివారు రేపటి రోజున శుక్రవారం కనుక 3 గంటలు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్లో ఉండబోతుంది. అది రోజుల్లో ఎక్కడైనా కావచ్చండి, మీకు టర్నింగ్ పాయింట్లో ఉండటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా రేపటి రోజు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పు రేపటి అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. మరి ఆ సమయంలో మీరు సిద్ధంగా ఉంటే ఆ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. వీరు ఎక్కువగా ఎదురు చూస్తుంది, కానీ గర్జించినప్పుడు ప్రపంచం కూడా పెద్దగా మీకు విడుదని చెప్పొచ్చండి. ఇలా మీ జీవితంలో మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున ఖచ్చితంగా బలంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. రేపటి రోజు మీకు ఏ పని మీకు అందిపుచ్చుకున్నా కూడా మీకన్నా కూడా విజయం అయితే చేకూరుతుంది. రేపటి రోజున మీరు ఏ పని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి పనిని కూడా సక్రమంగా ఇంట్రెస్ట్తో చేయండి. మీకు ఖచ్చితంగా కూడా విజయం అయితే చేకూరుతుందండి. మరి రేపటి రోజు శుక్రవారం అమ్మవారి యొక్క ఆరాధన మీకు అన్ని రకాల కూడా మేలు చేస్తుంది. మరి తెలిసినాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.